అధ్యక్ష నమస్కారం. ధన్యవాదాలు సార్ స్పీకర్ గారికి. ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పినారు సార్, మాకు కూడా అది సమ్మతమే సార్. అయితే సార్ దయచేసి నేను ఒక రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్లో ఏ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో ఒక్కసారి తమరు తెప్పించుకొని చూసి హౌస్లో సభకు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. ఇది ప్రజలకు కూడా తెలియాలి సార్. మాకెంత వచ్చింది, ఎవరికెంత వచ్చింది, ఎవరికంత సార్. మీరు అందరికీ మీరు ఒక ఫాదర్ లాంటి వారు సార్. ఒక కొడుకును ఒక తిరిగా చూడకండి సార్. దయచేసి అందరినీ సమానంగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి సార్. ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఎల్ఏ గారికి కూడా నా రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఏ రాజకీయ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో దయచేసి సభకు తెలియజేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. సాంబశివరావు గారు వారు మాట్లాడడానికి ఇస్తాం. అధ్యక్ష నమస్కారం. మాట్లాడడానికి ఇస్తాం. వారు వీరు ఇద్దరు కలిపి నేను మాట్లాడబోయే ముందే ఈ సమయాన్ని తీసుకొస్తున్నారని. ముందు నేను ఒక్కనే కదా. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను ఉండేది ఒక్కడనే, కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. మా నియోజకవర్గ ఓటర్సే కాదు, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, కార్మికులు అనేక మంది, మీకు టైం లేక కానీ దాదాపు 150 సంఘాల వారు నాకు వాళ్ళ బాధలు అప్లికేషన్ ద్వారా పర్సనల్గా వచ్చి మరీ ఇచ్చారు. అవన్నీ చదువుదామని తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే అంత సమయం దొరకదని భయం వేస్తుంది. అయినా మీరు సహృదయులు, సమస్యను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే కన్స్ట్రక్టివ్గా మన రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉండే విధంగా మాట్లాడతాను తప్పితే వివాదాలకి అటువంటి జోలికి నేను వెళ్ళను. అందువలన వారైనా మీరైనా దయచేసి నాకు మాత్రం కొద్దిగా అవకాశం కల్పిస్తే అందరికీ మంచిది. ముందు మీరు అడ్డుపడకపోతే వారు ఇస్తారు. ముందుగా ఈ బడ్జెట్ మీద మన అనేక మంది పెద్దలు మాట్లాడింది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో సామెత చెప్తారు, అన్నప్రాసన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్లుగా. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను, 1 సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఇంతకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకో అర్థం కావట్లేదు. నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్గా రేషనలిస్టిక్గా లాజిస్టిక్గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండం, భయపడకండి, ఎట్లాగే ఉండం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వారు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్టుతో మేము గెలిచాం, మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే, బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు. గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో, ఏమి చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగానే ఉంటారని చెప్పి నేను ఉన్నాను. ఇవాళ చాలామంది ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే ఓటర్సు వారి పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్ళకి జరగాలని చెప్పి.
అదేవిధంగా కొంతమంది ఏమో రాష్ట్రం ఎట్లా ఉన్నా సరే ఈ ప్రభుత్వం పోవాలి, వీళ్ళు ఏం చేయకూడదని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం ఇది తప్పులు జరగకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని, తప్పులు జరిగితే సూచనలు చేయాలని, మితిమీరిన జరిగితే నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ హెడ్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ హెడ్స్కి సంబంధించి అనేక ప్రశ్నలు రైజ్ చేశారు. అది మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మన రిసీట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే వచ్చినటువంటి ట్యాక్సెస్ని బేస్ చేసుకుని బడ్జెట్లు పెడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విశ్వాసం ఉండాలి. ఆ డబ్బులను బట్టే బడ్జెట్ పెడితే ఇక అసలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం నడపాల్సిన అవసరమే లేదు. అందువలన వాళ్ళు ఏదైనా చేతులెత్తేసి కూర్చోవడం కోసం కాదు వాళ్ళని ప్రజలు గెలిపించింది. తల తాకట్టు పెట్టైనా సరే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి మీరు అని చెప్పి వాళ్ళని గెలిపించారు. గెలిపించబడిన తర్వాత చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు ఎట్లా పట్టుకొస్తారో, ఏం చేస్తారో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు రావని భయంతో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుందా, నిన్నే కదా చేసాం అట్లని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగవా? మనం అడగాల్సిందే. మనకు వచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇపోయినా మన హక్కు ఏముందో ఆ హక్కుని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందువలన అటువంటి భయం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఇవాళ ఈ దశ ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు వచ్చి 6 నెలలే కదా వాళ్ళు అయింది. డబ్బులు లేవు, ఒక్కొక్క పథకం ప్రకటన చేశారు, డబ్బులు లేవు, బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్ బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, అలాగే సర్పంచులకి కొంతమంది పనులు చేసిన డబ్బులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. దేనివల్ల వచ్చినాయి ఇవన్నీ? ఈ అప్పుల కుప్ప ఎందుకు పోగుబడింది? 6 లక్షల పైచీలు కోట్లు అప్పు ఎలా అయింది? ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారు దాన్ని డిస్ప్యూట్ చేయవచ్చు, అది 6 లక్షల కోట్లు కాదు అని చెప్పొచ్చు, ఇంకేదని చెప్పొచ్చు. కానీ ఏ పేరు మీద సరే అప్పు అయితే ఉంది కదా 6,70,000 కోట్లు. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇంత డబ్బు అప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయొద్దా? అప్పు ఉంది కాబట్టి అప్పును తీర్చడం కోసమైనా అప్పు చేయాలి కదా. అప్పు మీరు చేశారని చెప్పి ఆయన ఇందాక సరదాగా అంటున్నట్టున్నారు. అది 2004 సంబంధించిన ఫీజు రీంబర్స్మెంట్ నేను ఇస్తాను, మిగిలిన నా సంబంధం లేదని నవ్వుతా అంటున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మిగిలింది పాతదైన వారు ఇవ్వాల్సిందే, ఇదైనా వారు ఇవ్వాల్సిందే. అందువలన అప్పుకు సంబంధించి అప్పు తీర్చడం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు, స్కీములకు తేవటం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు. మమ్మల్ని అప్పు అన్నారు కదా, మీరు అప్పు చేస్తే ఎట్లాగంటే అది అన్రీజనబుల్గా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం గమనంలో తీసుకుని ప్రభుత్వంగా తగిన సలహాలు సూచనలు ఇవ్వటం మంచిది. ప్రభుత్వం సక్సెస్ అవ్వాలి. వాళ్ళు చేసే పనిలో అవినీతికి పాల్పడ్డా, తప్పుకు పాల్పడ్డా, లేకపోతే ఇంకేదన్నా చేస్తే అప్పుడు ప్రశ్నిద్దాం. ముందైతే స్కీములు తెచ్చిన దానికి, బడ్జెట్ పెట్టిన దానికి ప్రశ్నించవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఈ అప్పుకు సంబంధించి అసలు నా సూచన అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుంది? అందులో నుంచి ఆస్తులు ఎంత సృష్టించబడ్డాయి, అందులోంచి ప్రగతిశీలకమైనటువంటి విధానాలు ఎన్ని వచ్చాయి, ఇవి మనం సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. అందువలన ఎంత అప్పు ఎలా జరిగిందనేది, అంటే నేనేమి విచారణ కమిటీలని కాకపోయినా సరే ఒక మేధావులతో కూడినటువంటి, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్తోనూ, లేకపోతే రిటైర్డ్ జడ్జెస్తోనూ ఈ అప్పుల్లో పారదర్శకంగా ఎంత ఉపయోగం జరిగింది, ఎంత వృధా అయింది, ఎంత అవినీతి పాలైంది, ఇటువంటి చర్చ జరిపితే బాగుంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇక గత ప్రభుత్వం ఇంకా చాలా చాలా చేద్దాం అనుకున్నారు, నేనేం దాన్ని తప్పుపట్టను, ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఫెయిల్ అయ్యా. పులిస్ వారీ చేశారు. పులిస్ వారీలో చివరికి పులి నోట వాత పడ్డారు. ఇప్పుడు రేవంత్ గారు కూడా పులిస్ వారీ చేస్తున్నాడు. ఈ పులిస్ వారీ చేస్తున్న రేవంత్ గారు పులి వాత పడతాడా,
లేకపోతే పులిని లొంగ తీసుకుని విజయుడై తిరిగి వస్తాడా చూద్దాం, చూడవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది మంచి బడ్జెట్, 72,000 కోట్లతో ఒక మంచి బడ్జెట్ని ఈ కష్టకాలంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి వాస్తవంగా గతంలో 2008లో యూపీఏ ప్రభుత్వం 31,000 కోట్ల రుణాలు దేశవ్యాప్త 72,000 కోట్ల రుణమాఫీ చేసింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన చిన్న రాష్ట్రం 31,000 కోట్ల రుణాల మాఫీకి చేయటానికి నిర్ణయం చేసింది. అది దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. అదే సమయంలో చాలామంది ఇంకా మా రుణమాఫీ మా పేర్లు రాలేదని చెప్తున్నారు. గమనంలో తీసుకోవాలి. ఎందుకు రాలేదు, ఎక్కడ రాలేదు, ఏం జరిగిందో తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రభుత్వం అట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, లేకపోతే పొరపాటు జరిగిందా, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆలోచన